ఇక మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఏఐసీసీ తెలంగాణ దూత మీనాక్షి నటరాజన్ వేసిన నామినేషన్ తిరస్కారం వెనుక ఏమైనా కుట్ర జరిగిందా? నామినేషన్ దశలోనే వెనక్కి తిరగడం ఆమె స్వయంకృత అపరాధమా? మీనాక్షి రాజ్యసభకు వెళ్లకుండా కాళ్లల్లో కట్టెలు పెట్టే అవకాశం ఎవరికి ఉన్నది? స్కూట్నీ దశలోనే మీనాక్షిని వెనక్కి పంపి బీజేపీ మూడో అభ్యర్థికి మార్గం సుగం చేసింది ఎవరు అంటే అన్ని వేళ్లు ఆ ముఖ్య నేత వైపే చూపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఏఐసీసీ తెలంగాణ దూత మీనాక్షి నటరాజన్ వేసిన నామినేషన్ తిరస్కరణ వెనుక ఎవరైనా కుట్ర చేశారా అంటే అన్ని వేళ్లు తెలంగాణ వైపే చూపిస్తున్నాయి. అందున మధ్యప్రదేశ్లో బీజేపీ వ్యూహాత్మక దూకుడు గమనిస్తుంటే తెలంగాణ ముఖ్య నేత దిక్కే అందరూ అనుమానంగా చూస్తున్నారు. ఎప్పుడూ లేనిది మీనాక్షి విషయంలో ఆయన వేగంగా స్పందించడం, బీజేపీ కుట్రగా ప్రకటించడం మరింత అనుమానాలను పెంచింది. ఈ నెల 18న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇద్దరు అభ్యర్థుల గెలుపునకు సరిపడా సంఖ్యాబలం ఉన్న బీజేపీ దూకుడుతనంతో 3 అభ్యర్థులను బరిలో నిలిపింది. బీజేపీ వ్యూహాలకు తెలంగాణ నేతలే సంపూర్ణంగా సహకరించారనే చర్చ తెరమీదకొచ్చింది. 2025లో మీనాక్షి నటరాజన్పై క్రిమినల్ కేసుకు సంబంధించిన వ్యవహారం నడుస్తున్నట్టు తెలుస్తున్నది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నమోదైన కేసుకు సంబంధించిన వివరాలు కనీసం మీనాక్షి వద్ద లేవు. కానీ ఎక్కడో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలకు మాత్రం ఈ కేసు వివరాలు ఎట్లా చేరాయి? ఇదేమీ తెలియకుండానే మీనాక్షి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ గడువు ముగిసేంత వరకు వేచి చూసిన అక్కడి బీజేపీ నేతలు నామినేషన్ పత్రాల పరిశీలనకు ముందు తెలంగాణలో నమోదైన కొన్ని క్రిమినల్ కేసుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో సరిగ్గా తెలపలేదని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అటు ఎన్నికల అధికారులు నామినేషన్ పత్రాల్లో ఓ కేసులో రెస్పాండెంట్ గా ఉన్న సమాచారం దాచారనే కారణంతో మీనాక్షి నామినేషన్ తిరస్కరించినట్టు సమాచారం. అయితే నామినేషన్ కు ముందే ఇంత పకడ్బందీగా ఆమెకు సంబంధించిన కేసు వివరాలను మధ్యప్రదేశ్ వరకు ఎవరు చేరవేశారు అంటే తెలంగాణ ముఖ్య నేతపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీకి 163, ప్రధాన ప్రతిపక్షమైన జాతీయ కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సంఖ్యాబలాన్ని బట్టి అధికార బీజేపీకి 2 సీట్లు పక్కా. ఇంకా ఆ పార్టీకి 49 ఓట్లు మిగులుతాయి. 3వ సీటు దక్కించుకోవాలంటే మరో 9 ఓట్లు అవసరం ఉంటుంది. అటు కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేల బలం ఉండడంతో 3వ సీట్ను అతి సునాయాసంగా గెలుచుకుంటుంది. ఎమ్మెల్యేల బలాబలాల్లో లెక్కలు ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ బీజేపీ 3వ అభ్యర్థిని బరిలోకి దింపింది. ఓట్ల బలం లేకున్నా 3వ అభ్యర్థిని గెలిపించుకుంటామనే ధైర్యం బీజేపీకి ఎక్కడి నుంచి వచ్చింది? డీలిమిటేషన్ బిల్లు కోసం కలిసొచ్చే ప్రతి సీటును దక్కించుకోవాలనుకుంటున్న బీజేపీ పన్నాగానికి చేయూతనిచ్చిందెవరు అంటే తెలంగాణ ముఖ్య నేత వైపే అందరూ చూస్తున్నారు. మీనాక్షి నటరాజన్ ఏఐసీసీ దూతగా తెలంగాణకు వచ్చిన నాటి నుంచే ఆమెకు రాష్ట్ర ముఖ్య నేతకు మధ్య అగాధం ఏర్పడింది. అది పెరుగుతూ ఇంత దూరం వచ్చిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు చెబుతున్నారు. రాజ్యసభకు పంపించడం వల్ల తెలంగాణలో ఆమెను వదిలించుకోవచ్చని ముఖ్య నేత వర్గం తొలుత భావించినట్టు తెలిసింది. కానీ అట్లా తీసేందుకు అధిష్టానం సుముఖంగా లేదని, ఏఐసీసీ దూతగా కొనసాగించాలన్న ఆలోచనతోనే ఉన్నదని ముఖ్య నేతకు ఉప్పందినట్టు తెలిసింది. ఎంపీగా నెగ్గితే ఆమె అటు అధిష్టానం వద్ద ఇటు రాష్ట్రంలోనూ కీలకంగా మారతారని, అధికారపరంగా మరింత బలపడతారని భావించిన ముఖ్యనేత అధిష్టానానికి ఒక ఝలక్ ఇవ్వడంతో పాటు బీజేపీకి మరింత చేరువయ్యే అవకాశాలను అందిపుచ్చుకున్నట్టు పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్ కాంగ్రెస్ నాయకుడొకరు తెలిపారు. ఏఐసీసీ దూతగా మీనాక్షి రాష్ట్రానికి వచ్చిన తొలి రోజుల్లోనే కంచ గచ్చిబౌలి భూముల వివాదం చెలరేగింది.
400 ఎకరాల హెచ్సియు భూముల వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు, మరోవైపు విపక్ష నేతలు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడం రాజకీయ వేడిని రాజేశాయి. పనులు ఆపాలని సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ పరిణామాల నడుమ పూర్తి వివరాలు సేకరించాలన్న రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్యనేత నిర్ణయాలను వ్యతిరేకించినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె సచివాలయంలో మంత్రులు, బ్యూరోక్రాట్లతో సమావేశాలు నిర్వహించారు. ఎలా వ్యవహరించాలో మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మీనాక్షి తీరును ఈ సమయంలో ముఖ్యనేత వర్గం తప్పుపట్టింది. సచివాలయంలో ఆమె సూడో సీఎంగా మారుతున్నారని అనుకూల సోషల్ మీడియా పోస్టులు పెట్టింది. దీంతో మొదట్లోనే ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మీనాక్షి నటరాజన్ పై బిఎన్ఎస్ సెక్షన్ 223 కింద కేసు నమోదు చేయాలని 2025 సెప్టెంబర్ 17న ఒక వ్యక్తి నాంపల్లి కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తున్నది. దీంతో మీనాక్షిని రెస్పాండెంట్ గా నమోదు చేసినట్టు ఒక కోర్టు నోటీస్ కాపీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ముఖ్యమంత్రి కమ్ హోంశాఖ మంత్రికి ఇటువంటి కేసు వివరాలన్నీ ముందస్తుగా తెలుస్తాయని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. ఏఐసీసీ దూతగా మీనాక్షి దాదాపు ఏడాదిన్నర నుంచి తెలంగాణలోనే ఉంటున్నారు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా బరిలోకి దింపుతున్న నేపథ్యంలో అధికార పార్టీ ముఖ్యనేత జాగ్రత్త వహించి ఆమెపై ఏమైనా కేసులున్నాయా, వివరాలు పంపమని ఎన్ఓసీ ఇవ్వమని డీజీపీని ఆదేశించి ఉంటే ఈ విషయం ఎప్పుడో బయటకు వచ్చేదని అంటున్నారు. కానీ ఉద్దేశపూర్వంగానే సొంత పార్టీ నేతలు కొందరు ఆమెపై కేసు విషయాన్ని బీజేపీకి చేరవేశారని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సదరు నేతలు ముందు నుంచే బీజేపీతో అంటకాగుతున్నారని, అధిష్టానానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నామని మరో సీనియర్ కాంగ్రెస్ నేత ఆవేదన వ్యక్తం చేశారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కైలాష్ విజయ్ వర్గీయ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీనాక్షి నటరాజన్ మీద తెలంగాణలో కేసులు ఉన్నట్టు టీ కాంగ్రెస్ నేతలే సమాచారం ఇచ్చారని ఆయన బాంబు పేల్చారు. తెలంగాణలో కేసు నమోదైనట్టు తమకు తెలియదన్నారు. కానీ తెలంగాణ నుంచే కేసు పత్రాలు వచ్చాయని తెలిపారు. మొత్తంగా కైలాష్ విజయ్ వర్గీయ వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీజేపీకి అనుకూలంగా కొందరు టీ కాంగ్రెస్ నేతలు కోవర్ట్ రాజకీయాలు నడుపుతున్నారని ఇప్పటికే కొన్ని వార్తలొచ్చాయి. కైలాష్ వర్గీయ వ్యాఖ్యలు ఇందుకు మరింత బలాన్ని చేకూర్చాయని పలువురు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.